హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ వచ్చేసి ఒక పార్సల్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి నేను కస్టమైజ్ చేయించాను అనమాట. ఇది ఏంటి అనేది మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసి చూపించే ముందు దీని గురించి ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. అది ఏంటి అంటే 2 years బ్యాక్ మా పిల్లలిద్దరికి పంచులు ఇచ్చామన్నమాట. అప్పుడు ఫోటోగ్రాఫర్ని పెట్టి ఫొటోస్ అయితే తీయించాము. అతనికి అడ్వాన్స్ కూడా ఇచ్చాము 2000. బట్ వాడు మనకి హ్యాండ్ ఇచ్చాడనమాట. ఆ నెక్స్ట్ డే నుంచే కనబడ్డం మానేశాడు. అండ్ షాప్ కూడా ఫోటో స్టూడియో కూడా ఓపెన్ చేయట్లేదు. అండ్ ఇలాగా మోసపోయాం అనమాట. మాలాగే ఎంతోమంది అలాగా అతని దగ్గర ఫొటోస్ తీయించుకుని చాలామంది అనమాట. ఈవెన్ మాదైతే చిన్న పంచల్ ఫంక్షనే, బట్ మ్యారేజ్ వీడియోస్, మ్యారేజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా చాలామంది అతని దగ్గర తీయించుకుని మోసపోయారనమాట. ఎవరికి కూడా ఆ టైంలో మరి ఏమైందో తెలీదు, వాళ్ళకి ఏమైనా పర్సనల్ ప్రాబ్లం ఉందో మనకైతే తెలీదు. బట్ ఎన్నున్నా సరే తర్వాత అయినా ఎవరి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. బట్ అటువంటిది ఏమీ చేయలేదన్నమాట. సో ఏదో జస్ట్ ఆ రోజు వాళ్ళ సెలలో వీళ్ళ సెలలో తీసిన ఫొటోస్ అయితే కొన్ని అయితే నేను అన్నీ ఇంకా కలెక్ట్ చేసి ఆల్బమ్ కింద చేయిద్దామని చెప్పి ఎప్పటి నుంచో చూస్తున్నానమాట. సో మొబైల్లో మేము కొన్ని, మా ఆడపడుచు వాళ్ళు కొన్ని, మా పిన్ని కొన్ని అలా తీశారనమాట ఆ ఫంక్షన్ జరిగేటప్పుడు. సో ఆ ఫొటోస్ అయితే ఆల్బమ్ లాగా చేయించానమాట, కస్టమైజ్ చేయించాను. అండ్ ఇది వచ్చేసి పూజా మల్టీ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చేయించానమాట. ఇప్పుడు ఇది ఎలా ఉంది అనేది చూసేద్దాము. ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర మిస్ అయిపోయినాయి కదా. కనీసం మనకి మెమరీ ఉండాలి కదా, మనకి స్వీట్ మెమరీస్ కదా. ఇవన్నీ కూడా లైఫ్లో ఏ ఇన్సిడెంట్ అయినా ఒకసారి జరుగుతుంది. పంచల్ ఫంక్షన్ ఫొటోస్ కోసం మళ్ళీ చేయలేం కదా. సో అందుకని చెప్పి ఫొటోస్ అన్ని గ్యాదర్ చేసి ఇలాగా ఆల్బమ్ లాగా 2 years తర్వాత ఇప్పుడు చేయించానమాట. 2 years కుదరలేదు, దొరుకుతాడేమో అతను ఆ ఫోటోగ్రాఫరు అన్నట్టు చూసాము. ఇంకా చాలా లాంగ్ టైం చూసాము, దొరికే పరిస్థితి అయితే లేదు. అతని ఫోన్ నెంబర్ కూడా వర్క్ చేయట్లేదు అనమాట. సో అందుకని చెప్పి ఇలా అయితే చేయించాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ ఫొటోస్ అన్నీ కూడా. దీని కాస్ట్ వివరాలు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అవన్నీ కూడా లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ప్లీజ్ డూ వాచ్. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము. ఇదిగోండి, ఇప్పుడే డెలివరీ అయితే అయ్యిందనమాట. మనం ఆర్డర్ చేసిన కస్టమైజ్డ్ ఆల్బమ్ అయితే. దీని కాస్ట్ వివరాలు అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. జాగ్రత్త కట్ చేయి, అక్కడ ఏమైనా ఫొటోస్ ఉంటే మళ్ళీ అబ్బో అలా లాగేస్తారా. ఓపెన్ చేయి, ఆగు నిదానం. సో ఆల్బమ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు నేను కూడా ఎగ్జైట్ అవుతున్నాను మీతో పాటు చూడడానికి. ఇన్ని రోజులు సెల్లో అయితే చూసాము ఫొటోస్. ఇప్పుడు బయట ఎలా ఉంది, ఫొటోస్ ఎలా ఉన్నాయి అనేది చూడాలి కదా. బట్ మొబైల్లో అయితే అంత క్లారిటీగా రాకపోవచ్చు. అయినా సరే ఒక మెమరీగా ఉంటుంది కదా మన దగ్గర అని చెప్పి కస్టమైజ్ అయితే చేయించానమాట. నాకన్నా స్పీడ్గా ఆత్రంగా ఉన్నాడు మౌర్య అయితే. నలిపోతుంది, ఆగు. ఇవి మినిమం 20 pics to 100 pics వరకు మనము చేయించుకోవచ్చు అనమాట. నాకు వచ్చేసి ఒక 67-65 ఫొటోస్ వరకు వచ్చినట్టున్నాయి. వాటితో పాటు కొన్ని పిక్స్ కొంచెం మెమరీగా ఉంటాయని చెప్పి అవి కొన్ని యాడ్ చేశాను. మరీ 100 ఫొటోస్ అయితే పంపించలేదు, క్లమ్జీ అయిపోతుంది ఆల్బమ్ మొత్తం అని చెప్పేసి నేను 100 ఫొటోస్ అయితే పంపించలేదు అనమాట. 100 ఫొటోస్ పంపిస్తే ఏమవుతుందంటే ఒకే పేజ్లో ఎక్కువ ప్రింట్ చేసేస్తారు కదా. అందుకని చెప్పి క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము. ఇది స్పైరల్ బైండింగ్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి ఇలాగా ఫ్రంట్ ఫోటో అయితే ఇలా ఉండాలని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను అనమాట. ధోతి సెరమనీ ఆఫ్ ముకుల్ అండ్ ధోతి సెరమనీ ఆఫ్ దుర్గా శ్రీ మౌర్య. ఇవి కూడా నేనే ఎడిట్ చేసుకున్నాను. ఈ ఫొటోస్ ఎడిట్ చేసి పంపించాను అనమాట. ఈ పైన అయితే ఒక ట్రాన్స్పరెంట్ కవర్ అయితే పెట్టారు. ఫస్ట్ వచ్చేసి ఇదనమాట. అండ్ నేనైతే ఓన్లీ 1 side ప్రింటే వేయమన్నాను అనమాట. ఎందుకంటే 2 sides ఉంటే ఆల్బమ్ మనకి స్టిక్ అయిపోతున్నాయి కదా ఫొటోస్. అందుకని చెప్పి ఇలాగ 1 side ప్రింట్ అయితే ఇవ్వమన్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలాగే పెట్టేశారనమాట. కలర్ చేంజ్ చేయటం అలా ఏమీ చేయలేదు. సో అందుకనే మన ఫేస్లు జిడ్డుగా ఇదిగా ఉన్నాయి. మొబైల్లో తీసిన ఫొటోస్ కదా, మసగ్గానే అనిపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి నేను ముకుల్ మౌర్య, ఇక్కడ వచ్చేసి ముకుల్ మౌర్య, మా వారి పెద్ద తమ్ముడు, రెండో తమ్ముడు అండ్ వాళ్ళ బాబాయ్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను, మా వారు, ఇక్కడేమో మా పిన్ని. మా తమ్ముడే అనమాట పంచులు ఇచ్చింది. మేనమామ కదా పంచులు ఇవ్వాలి. సో తమ్ముడు ఆ రోజు వర్క్ ఉండి వాడు ఎక్కడో వేరే చోట ఉన్నాడు, బెంగళూరులో ఉన్నట్టున్నాడు. అందుకని ఆ రోజు కుదరలేదనమాట రావడం. అందుకని పిన్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట, నేను మా వారు.
ఇక్కడ వచ్చేసి మా ఆడబొచ్చు వాళ్ళ పిల్లలు. అండ్ నేనైతే ఒక ఆర్డర్లో అయితే పంపించాను, బట్ వీళ్ళైతే ఆర్డర్ మార్చేశారు. బట్ పర్లేదులేండి, ఏం చేద్దాం మరి. సో ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ పిక్. అండ్ ఇక్కడ మా ఆడబొచ్చు వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్ అనమాట. చూసారు కదా, ఇలాగా మొబైల్స్లో తీసుకున్నాం అనమాట. అంతవరకే సేవ్ అయినాయి. చాలామంది వచ్చారు, కొన్ని ఫొటోస్ అయితే ఇంకా మన దగ్గర లేవన్నమాట. సో ఉన్న ఫొటోస్ వరకు అయినా సేవ్ చేద్దాము, మెమరీ కింద ఉంటుందని చెప్పి అంతవరకు అయితే తీపించానమాట. ఇదిగోండి, ఇలా ఫస్ట్ అయితే ఈ డ్రెస్సెస్ వేసామన్నమాట. తర్వాత పిన్ని పంచలు ఇచ్చిన తర్వాత ఇవన్నమాట మళ్ళీ డ్రెస్సెస్ మార్చాము. ఆ రోజు ఫోటోగ్రాఫర్ అయితే ఇంకా చాలా స్టిల్స్లో ఫొటోస్ తీశాడు, బట్ అవన్నీ మిస్ అయిపోయినాయి. అదే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అయ్యామన్నమాట. ఇక్కడ వచ్చేసి అమ్మాను మా పిన్ని. సో ఇక్కడ పిన్ని, నెక్స్ట్ ఇక్కడ మేమిద్దరం, ఇక్కడ వాళ్ళిద్దరు. అండ్ నెక్స్ట్ తినొచ్చేసి మా మేనత్త మనవరాలన్నమాట. తనకి ఓణీలు ఆ రోజే మా ఇంట్లోనే ఇచ్చామన్నమాట. మా మేనత్త మనవరాలు, మా నాన్నగారికి పెద్ద చెల్లి అనమాట. తన మనవరాలన్నమాట. వాళ్ళ పేరెంట్స్ని నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అమ్మాను, నేను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి, అయ్యో ఈ ఫోటోలు నలుగురు ఉండాలి, ఒక పక్కన ముకుల్ కట్ అయిపోయాడు. అయ్యో, పంచలప్పుడు నలుగురిని తీశారనమాట ఫోటో ఫంక్షన్ రోజు. బట్ ఆ రోజు ఆ ఫోటో అయితే మేము ఎవరి మొబైల్లో తీయలేదు, ఫోటోగ్రాఫర్ తీశాడు. మిస్ అయిందని చెప్పి మేము తర్వాత మళ్ళీ ఇలాగా పిల్లలతో పాటు మా వారు కూడా పంచ కట్టుకుని ఫోటో దిగామన్నమాట. ముకుల్ ఫోటో అయితే మరి వాళ్ళు ఎందుకు ప్లేస్ సరిపోలేదని కట్ చేసేసినట్టున్నారు. భలే పని చేశారు. ఇది ఒకటి డిసప్పాయింట్మెంట్. ఇంకా ఫొటోస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ కూడా నన్ను హాఫ్ కట్ చేసేశారు. నేను అప్పటికి చెప్పాను పేజ్కి 2 పెట్టమని, మరి వాళ్ళు 4 పెట్టేశారు. ఇక్కడ కూడా ఒకరిని కట్ చేశారు, చూసారా. తిన వచ్చేసి మా అమ్మకి మేనమామ అనమాట. వాళ్ళ వైఫ్ ఇటువైపు ఉన్నారు, ఆవిడని కట్ చేసేసారు ఫోటోలో. ఇదిగోండి, తినే మా మేనత్త మనవరాలు, వాళ్ళ అమ్మాయి అనమాట, నాకు వదిన అవుతుంది. సో తినకి ఆ రోజు నేను మా వారు ఓణీలు ఇచ్చామన్నమాట. తినేమో వదిన, తినేమో వీళ్ళ చెల్లి. తినేమో నాకన్నా 6 months పెద్దది, తినేమో 1 year చిన్నదనమాట. మేము ముగ్గురు ఒకే ఏజ్లో ఉంటాము, సో మంచి క్లోజ్గా ఉంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాగా అమ్మ, పిన్ని, వదిన, మరదలు, నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూసారా, అబ్బా ఫొటోస్ కట్ చేసేసారు ఫేసెస్. ఈ ఫోటో అర్జెంటుగా వాళ్ళకి పెట్టాలి. ఫేసెస్ అన్నీ కట్ చేసేసారు. ఇలా కట్ చేశారు ఏంటో అర్థం కాలేదు. అయ్యో, బాగానే చేశారు కొన్ని ఫొటోస్. ఇది సెకండ్ థర్డ్ ఫోటో ఇది బాగాలేదు, కట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మౌర్య ఎప్పుడో సరదాగా దిగిన ఫోటో అనమాట. బాగుందని చెప్పి ప్రింట్ చేయించాను. అండ్ నెక్స్ట్ ఇది చిన్నప్పుడు ముకులు అండ్ మౌర్య సేమ్ డ్రెస్లో ఉన్నారు, అందుకని చెప్పి ఇది మెమరీగా ఉంటుందని తీయించాను. ఇది కూడా కృష్ణుడి గెటప్లో ముకుల్, మౌర్య. అండ్ ఇది వచ్చేసి మా తమ్ముడు పెళ్ళికి తోడపెళ్ళి కొడుకు అనమాట మౌర్య. ఇది కూడా ఒక మెమరీగా ఉంటుందని చెప్పి ఒక కాపీ అయితే ప్రింట్ చేయించాను. ఈ వీడియో కూడా నేను పెట్టాను, పెళ్లి కొడుకుని చేసిన వీడియో మన ఛానల్లో ఉంది. ఇది వచ్చేసి పిల్లలిద్దరూ ఫొటోస్ కలిపి ఉన్న ఫొటోస్ అన్నీ ఒక క్యాటలాగ్ లాగా చేశానమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వీళ్ళ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ అమ్మ, నేను, పిల్లలు. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ. ఇక్కడ మౌర్య చూసారా, తగ్గేదేలే అని పోజ్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అమ్మ, పిన్ని, పిల్లలు. అండ్ కృష్ణుడు రాధతో మౌర్య. అండ్ మా నాన్నగారు ఫోటో ముందు దండం పెడుతూ పిల్లలు. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ అనమాట. ఆ ఫ్లవర్స్ అన్నీ పడుతుంటే కేక్ మీద పడకుండా హ్యాండ్ అడ్డు పెట్టారనమాట వాళ్ళ డాడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నప్పుడు మౌర్య వేసిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి డెటాల్ వేషం వేశాడనమాట. ఈ ఫోటో అయితే నా దగ్గర లేదు, సెల్లో అయితే ఉంది అని చెప్పి ఇది ఒకటి తీయించాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మా వారు. అండ్ ఇది సరదాగా అప్పుడప్పుడు దిగిన ఫొటోస్ అన్నీ కలిపి నేను ఇలాగా ఒక కొలేజ్ లాగా చేశానమాట. అది కూడా ఒక ప్రింట్ తీయించాను. ఇది మాత్రం హైలైట్ అయింది, పెద్ద ఫోటో పెట్టారు, పేజ్ మొత్తం పెట్టారు. ఇది మౌర్య అదనమాట. మౌర్య యూకేజీలో ఉన్నప్పుడు వినాయక చవితికి వినాయకుని భక్తుడు అనమాట మౌర్య అనే అతను. మౌర్య పేరు కూడా అదే కాబట్టి భక్తుని కింద స్కూల్లో వేషం వేయించాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిల్లల ఫొటోసు. నెక్స్ట్ అమ్మ, నేను, మా ఆడబొడుచు వాళ్ళ హస్బెండ్. అండ్ ఇక్కడ అమ్మ, పిన్ని, మా ఆడబొడుచు కూడా నాకు పిన్ని వరుసే అవుతారనమాట. ఎందుకంటే మా అమ్మకి పిన్ని కూతురే అనమాట. మా వారు పిన్ని కొడుకే కదా, నేను చెప్పాను కదా ఆల్రెడీ, తిని కూడా పిన్ని అవుతారు. సో ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి మా పిల్లలతో దిగారనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మౌర్య ఫొటోస్ అన్నీ హైలైట్ చేశారయ్యా పెద్ద ఫోటోల కింద. టెడ్డీ బేర్తో దిగాడనమాట. ఒకసారి ఎప్పుడో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తీసాము. సో బాగుంది కదా క్యూట్గా అని చెప్పి అదొకటి ప్రింట్ తీయించాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ముకుల్ బర్త్డేకి ఎప్పుడో తీసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మేనమామ కొడుకు అనమాట, సన్నీ అని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది
టెంపుల్లో దిగామన్నమాట, వెస్ట్ గోదావరి తణుకులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కట్ చేసేసారు. పక్కన మా మేనత్త వాళ్ళ ఫొటోస్, పిల్లలు, మా మేనత్తను వాళ్ళ అమ్మాయి వాళ్ళ మనవరాలు ఉంటారు. నైసి ఇక్కడ ఈ ఫోటో కూడా కట్ చేసేసారు. ఇది 4th ఫోటో కట్ చేయడం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అబ్బా ఇక్కడేమో మా వారిని కట్ చేశారు. 5th ఫోటో మా తమ్ముడు పెళ్ళప్పుడు రిసెప్షన్ అప్పుడు తీసిన ఫోటో అనమాట. మా మరదలు. ఇక్కడ వచ్చేసి మా వారు కూడా ఉన్నారు, బట్ ఫోటో అయితే కట్ చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా చిన్న మావయ్య అండ్ ముకుల్ మౌర్య మా తమ్ముడు. అండ్ ఇది వచ్చేసి మా మరిది, పెద్ద మరిది శ్రీకాంత్ అప్పుడు పెళ్లి కొడుకుని చేసిన ఫోటో అనమాట. తోడ పెళ్లి కొడుకు వచ్చేసి ముకుల్ అనమాట. అప్పుడు ఇది కూడా క్యూట్గా ఉంటుంది. ముకుల్ చిన్నప్పుడు ప్రింట్ అయితే తీయించలేదు నేను అని చెప్పి ఇది ఒకటి తీయించాను. ఇది వచ్చేసి తమ్ముడు మౌర్య, నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సరదాగా ముగ్గురు కోట్లు వేసుకుని దిగారనమాట, అందుకని బ్లేజర్స్ వేసుకుని దిగారు. సో సరదాగా ఈ ఫోటో ఒకటి బాగుంటుందని చెప్పి తీయించాను. నాకు ఫొటోస్లో మా డాడీ మిస్ అయ్యారు అనిపించి, మా డాడీని కూడా ఈ ఆల్బంలో ఇంక్లూడ్ చేయాలనిపించి నేనైతే మా డాడీ ఉన్న ఫోటోని ఇక్కడ ఒకటి ఇంక్లూడ్ చేశానమాట ఈ ఆల్బంలో. మా డాడీ లేనిదే మాకు ఏది ఉండదు. సో ఇదైతే ఫస్ట్ పెట్టానమాట నేను ఫోటో. మొత్తం రివర్స్ అయిపోయినాయి, కొన్ని అటు ఇటు మార్చేశారు. సో ఇదండి ఇది ఎక్కడ ఏంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆర్డర్. కాస్ట్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.